ఏ ఒక్కరి యొక్క ప్రమేయం లేకుండా 1,30,000 మందికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు మేము చెప్పుకోగలం. వాళ్ళు మేము చెప్తా ఉన్నాం. అదే తరహాలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే చెప్తున్నా, ఆర్టీసీని ముట్టుకునే ధైర్యం ఎవరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానిలో 58,000 మందిని మొత్తాన్ని కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం జరిగింది. ఉద్యోగం ఉంటుందో ఓడతో పోతుందో లేదో తెలియనటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగానే ఇబ్బంది జరుగుతూ ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రతను కలగజేసినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ ఏ రకంగా వాళ్ళందరినీ నిర్వీర్యం చేయాలా, ఎంతమందిని తీసేయాలా, ఉపాధి హామీ చట్టం కింద వచ్చేటటువంటి వాటన్నిటిని కూడా డైరెక్ట్గా పక్కన పెట్టేశాడే. మనందరికీ తెలుసు కదా. దీనిలో పెద్ద ప్రహాసనం. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి నాటకంలో భాగం అనేటువంటి కనబడతా ఉంది. మీకు ఇంకొకటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామ క్రమంలో మొన్న జరిగినటువంటి ఏదైతే కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయో ఆ కేబినెట్ నిర్ణయాల్లో పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఒమ్ము చేయటం అనేటువంటి జరిగింది. కార్మికుల ఎడల పూర్తి స్థాయిలో అన్యాయం చేయడానికి కారణం ఒకటే ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 55, 56, 57 అండ్ 66 ఏదైతే ఉన్నాయో ఈ సెక్షన్ల కింద వచ్చేటువంటి కార్మికులకు పని భారాన్ని పెంచేటువంటి పద్ధతి స్వతంత్రం రాకముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో మనందరం కూడా చూస్తున్నాం. ఆ సందర్భాల్లో మనం తెచ్చుకునేటువంటి ఏవైతే కార్యక్రమాల్లో మనం సంపాదించుకుని కార్మిక హక్కుల్ని సంపాదించుకున్నామో వాటన్నిటినీ కాలరాసేటువంటి పద్ధతిలో కేంద్రం మొత్తం 4 కోట్లుగా తయారు చేస్తే ఆ 4 కోట్లకి మేము తందానా అనేటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని మీద తీసుకునేటువంటి దానిలో మనకు కనబడతా ఉంది. దీనిలో మనకి క్యాబినెట్లో సెక్షన్ 54 ఉంది. 54లో ఫ్యాక్టరీస్లో ఉండేటువంటి సవరణలు చేసేటువంటి దానిలో కూడా 8 గంటల పని దినాన్ని నుంచి 10 గంటల పని దినానికి పెంచడానికి గాను సవరణ చేశారు. ఈ కార్మికుల పైన మీకు ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటి అనేటువంటి అడుగుతా ఉన్నా. అదే పద్ధతిలో సెక్షన్ 55 ప్రకారంగా బిగిన 6 గంటలు పనిచేసేయాలట కార్మికుడు. మంచినీళ్ళు తాగటానికి వీల్లేదు, టీ తాగటానికి వీల్లేదు, బిగిన 6 గంటలు పనిచేయాలా. మొత్తం తీసుకెళ్తే కనుక వాళ్ళు చెప్పేటువంటి దానిలో చేస్తే 10.5 గంటలు పనిచేసేటువంటి బాండెడ్ లేబర్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో దాని అంతా కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటిది మనకు కనబడతా ఉంది. మరి సెక్షన్ 56కి సంబంధించినటువంటి దాంట్లో విరామ సమయాల్లో పెంచుతున్నాం అంటారు. విరామ సమయం పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినా పెంచి 10 గంటల విధానాన్ని పెంచేటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. 66 ఏదైతే ఉందో మహిళలకు భద్రత కల్పించేటువంటి దానిలో మృగ్యం అయిపోయింది అనేటువంటిది కూడా కనబడతా ఉంది. గతంలో ఇన్స్పెక్షన్ చేసేటువంటి ఆఫీసర్స్ ఉండేవారండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సడన్గా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అవకతవకలన్నీ బయట పెట్టేవాళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి 4 కోట్ల వల్ల చేసినటువంటిది ఏంటో తెలుసండి, మనకు మేలు చేస్తున్నటువంటి అంటున్నాడే, మేలు కాదు, అది నాశనం చేశారు కార్మిక వర్గాన్ని. కారణం ఒకటే, యాజమాన్యానికి చెప్పి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలట. అంటే దాని అర్థం ఏంటి, దాని ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు ఏ రకంగానూ కూడా ముందుకు అడుగు వేయలేనటువంటి పద్ధతిలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఓకే, ఇవన్నీ కూడా మహిళలకు కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం అవన్నీ కూడా ఈ యాక్ట్ ద్వారా నాశనం చేశారు. ఈ క్యాబినెట్లో తీర్మానం చేసేసారు. పోనీ ఉండేటువంటి ఫ్యాక్టరీలను ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచిందా అంటే ఈ ఉంచినటువంటి దాఖలాలు అయితే నాకైతే ఏమి కనపట్లా. ఇక్కడ ఉండేటువంటిది ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జిందాల్ అనేటువంటి ఫ్యాక్టరీ ఉంటే దాన్ని మహారాష్ట్రకి పంపించేశారు. పంపించింది చంద్రబాబు నాయుడు గారు. విరాట్ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని వేధింపులకు గురి చేసి, అదేవిధంగా బాలాజీ గోవింద అనేటువంటి దాన్ని వేధింపులకు గురి చేసి వాటాలు అడిగినటువంటిది మీరు కాదా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. అరవింద పోర్ట్లోకి సంబంధించి
వాటాలకి బేరవాడినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదా అని అడుగుతున్నాం. అల్ట్రాటెక్ కంపెనీ అనేటువంటిది ఉంది, దాన్ని వేధింపులు గురి చేసినటువంటిది జేసీ బ్రదర్స్ కాదా? మేము అడుగుతా ఉన్నాం. అందుకనే మంత్రి జనార్దన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాం. భవ్య చిట్టినాడు సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి దానిలో మీరు చేసినటువంటి ఆగడాలు మర్చిపోయారా అన్నట్టు అడుగుతున్నాం. అదే నెల్లూరులో కృష్ణపట్నంలో మీ ఎమ్మెల్యే అరాచకాలు అంత అయితే కాదు, మంత్రి తమ్ముడి యొక్క అరాచకాలు మనం చూడలేదా అనేటువంటి అడుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదన్నాం, నిరూపించగలం, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చెప్తున్నాం. అదే పద్ధతిలో రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి దానిలో కాంట్రాక్టుల్ని వేధించి డబ్బులు వసూలు చేసినటువంటిది మీరు కాదా అని అడుగుతున్నాం. ఇంత జరుగుతున్నా కానీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ పట్టనట్టుగా వారి మాట తీరు తెన్నుకనుక మనకు అర్థమవుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకుని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు తీసుకొచ్చేటువంటి ఫ్యాక్టరీలు తక్కువ, ఆర్భాటం ఎక్కువ. అవి చేసేటువంటి క్రమంలో మీరు మాట్లాడేటువంటి తీరులో గందరగోళాన్ని సృష్టించడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ మరొకటి కానే కాదని చెప్తున్నాం. ఇంకొక అడుగు ముందుకేసి మధ్యకాలంలోనే కోకోకోలా కంపెనీ ఉంది. ఆ కోకోకోలా కంపెనీ డైరెక్ట్గా తెలంగాణకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, ఎవరు హెరాస్మెంట్ చేశారు అనేటువంటిది కూడా మీకు తెలుసుకోవాలి. దానిలో భాగంగానే అనంతపురం జిల్లాలో జిన్ఫ్రా అనేటువంటి ఏదైతే ఉన్నాయో 121 ఎకరాలు వాళ్ళకి ఇస్తారో, బాబు మా 120 ఎకరాలు అక్కర్లా, 53 ఎకరాలు అక్కర్లా, ఇవన్నీ కూడా మీరే తీసేసుకోండి అని చెప్పి వెనక్కు ఎందుకు ఇచ్చేయటం అనేది జరిగింది అనేది కూడా అడుగుతున్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో వచ్చేప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆజాద్ మొబిలిటీస్ అనేటువంటి సంస్థ ఎందుకు పారిపోయింది, ఎందుకు ఇక్కడ పెట్టలేకపోయారనేటువంటి అనకాపల్లిలో 142 ఎకరాల్లో జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఎందుకు ఆపేయటం అనేటువంటి జరిగింది అనేట్టు. నెల్లూరులో నాల్కో ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మిధాని అనేటువంటి వాడు పారిపోవటం అనేది జరిగింది. దీని అంతటికి కారణం ఒకటే, ఇండియన్ సిమెంట్ కానీ, అదానీ కానీ, చిట్టినాడు కానీ, ఇందా చెప్పాను చిట్టినాడు, ఇవన్నీ కూడా పారిపోవటానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. అందుకో ఈ రాష్ట్రంలో కార్మికులు ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో మీరు తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయంలో భాగంగానే నేను ఇందాక కూడా చెప్పున్నాం, మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం వలన వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు అనేటువంటి కూడా కనబడతా ఉంది. వేలాది మంది రోడ్డున పడ్డారు. దీనికి తోడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటిది వస్తే దానికి పేరు మార్చి జీరామ్జీ అనేటువంటి పేరు ఒకటి తీసుకొచ్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి అమౌంట్స్ ఇప్పటికి కూడా చాలా వరకు కూడా అందలేదనేటువంటి కనబడతా ఉంది. నేను ఈ సందర్భంగా కూడా ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఈ కర్నూలు పట్టణంలోనే సెంటర్లో మేము కూర్చుంటాం. ఇదే ప్రాంతానికి పారిశ్రామిక మంత్రిగా ఉండేటువంటి ఆయనకి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటాం. మా హయాంలో ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చామో మేము చెప్తాం. అదే తరహాలో మీరు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు చెప్పగలరా? పారిశ్రామిక విధానానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి మీరు చేసినటువంటిది ఏంటి, మేము చేసినటువంటిది ఏంటి చేస్తున్నాం. డేట్ మీరు ఫిక్స్ అయ్యింది. నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్తాం. మీకు దమ్ముందా అనేటువంటి అడుగుతున్నాం. పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చామనేటువంటి చెప్పేటువంటి దానిలో మేము చెప్పగలం. ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చేశారనేటువంటిది. నువ్వు తీసుకొచ్చిందంతా ఆరాకొరా దావోస్ వెళ్ళావు, మాటలు చెప్పావు, ఇక్కడికి వచ్చారు 1 కోటి రూపాయలు కూడా రాలా. రెండో రోజే డైరెక్ట్గా చెప్తా 1,00,000 ఉద్యోగాలు ఇస్తానంటాడు లోకేష్ గారు. ఐటీ కంపెనీ పెట్టానండి ఆవిడ. ఐటీ కంపెనీకి ఎవరు చేశారండి అగ్రిమెంట్లు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. వీటన్నిటి వీళ్ళ ఖాతాలో వేసుకుందాం అనేటువంటి చూస్తా ఉన్నారు. సో ఓకే, తెస్తే బాగానే ఉంటుంది. తెచ్చినటువంటి దానిలో బేరసారాలు అనేటువంటి పద్ధతి మీరు తీసుకున్నారు. అందుకని మా ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా అనేటువంటి కూడా అడుగుతున్నాం. ఈ స్వీకరించినట్లయితే దానికి సంబంధించినంత వరకు కూడా మేము ముందుకుంటాం, ముందే వస్తాం అనేది కూడా చెప్తున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క పెన్నిదిగా పారిశుద్ధ్య కార్మికులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల ఎడల ఆయన చూపించేటువంటి విధానం ఏ రకంగా ఉందంటే, ఆయన పాదయాత్ర చేసినప్పుడు మున్సిపల్ కార్మికులు మనందరికీ తెలుసు, మనం విసర్జించేటువంటి మలమూత్రాలన్నింటినీ కూడా తీసి బయట పారవేసేటువంటి కార్మికుల యొక్క జీతాలు 9,000, 8,000 ఉంటే ఏకదమ్మున 18,000 తీసుకొచ్చాడు ఆయన. 18,000 సరిపోవని నా బోటి వాళ్ళు కార్మిక నాయకులు మీకు చెబితే
22,000 చేయడం అనేటువంటి జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ కాదా అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా.